ఒకప్పుడు అంజలి వీళ్ళని టార్గెట్ పెట్టేది. ఓకే. ఆ, ఎందుకంటే నాకు కూడా అంజలి తెలుసు. ఆమెకు ఉద్యమకారురాలని నేను వెల్కమ్ చేసిన, ఓకే. కానీ దగ్గరికి అయిన తర్వాత ఆమె క్రూయల్ మైండ్ ఏందో మాకు అర్థమై మేము దూరంగా ఉన్నాం. వీళ్ళ ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చిన అక్క చెల్లి ఓ రోజు నా ఇంటికి వచ్చి కనీసం 3-4 గంటలు మాట్లాడిన అంజలి గురించి. వీళ్ళేనా? వీళ్ళే. ఎట్లా అంజలికి ఆపోజిట్ గానా ఎట్లా అన్నట్టు? ఆపోజిట్ ఫుల్ ఆపోజిట్. ఇప్పుడు ఇంత చక్కగా చెప్తుంది ఏందని నాకు నవ్వొస్తుంది. అవునా? ఆ పాప చెప్పింది 100% ట్రూ. ఓకే. వీళ్ళే చెప్పిండ్రు ఆ పాప గురించి. అంజలి అమ్మాయిని ఎలా టార్చర్ పెట్టింది, అల్ల ఎలాంటి పనులు చేసింది భర్త చనిపోయిన తర్వాత, ఆమె జాబ్ ఈమెదేనని ఎన్నో చెప్పిండ్రు. వీళ్ళకు పడదు అక్క చెల్లెలకు, అసలు అంజలి వీళ్ళని రానియదు. పాపం వీళ్ళు రెస్పాన్సిబుల్ గా పట్టించుకోవాలనుకున్నా కూడా అంజలి వీళ్ళకు టచ్ లోకి వెళ్ళదు. మళ్ళా వీళ్ళ గురించి బ్యాడ్ గా చెప్తూ ఉంటారు సరౌండింగ్ లా. వీళ్ళు వచ్చి ఏమన్నా అంటే ముందే అలర్ట్ గా ఉండడానికి వీళ్ళ మీద చుట్టుపక్కల వాళ్ళు అటాక్ చేయడానికి రెడీ చేసి పెట్టుకొని ఇట్లాంటివి చేసేది. ఎందుకంటే అడ్వాన్స్ కూడా నాకు కూడా చెప్పి ఉంచింది. అవునా ఇంత క్రూయల్ గా ఉంటారా అని. నేను వీళ్ళను వాళ్ళు వచ్చినప్పుడు నాకు చెప్పమని నేను మాట్లాడతా అని చెప్పిన రోజు ఉంది. మళ్ళీ వాళ్ళు ఎవరు నీకు అండగా నిలిచేది, ఒకసారి ఫోన్ లో మాట్లాడతా అని గుంజుకొని, మేడం మీరు ఎవరు ఎక్కడ ఉంటారు చెప్ప అంటే, వాళ్ళ చెల్లె చాలా తెలివిగలదన్నమాట అంజలి. అని అంటే నా ఫోన్ నంబర్ తీసుకొని మీరేమైనా చెప్పాలనుకుంటే రండి అని చెప్తే ఆటో కట్టుకొని వచ్చారు ఇద్దరు అక్క చెల్లెలు. వచ్చి నా దగ్గరకు వచ్చారు. వాళ్ళ చెల్లెలు చేసే వేషాలు చూస్తే ఆ పాప చేసింది కరెక్ట్ అని 100% తెలిసిన వాళ్ళు ఎవరైనా అదే అంటారండి. అంటే వీళ్ళు చెప్పిన విషయాలను బట్టే ఆ రోజుల్లోనే నాకు అలా అనిపించింది, పాపలకు సేఫ్ కాదు ఈ తల్లి అని. ఆ పిల్లల్ని ఎలా రక్షిద్దామా అన్న ఫీలింగ్ లో నేను ఉండేదాన్ని. ఇప్పుడు పెద్ద పాప వల్ల అదే డాడీ తరపున గురించి ఈ రోజు ఈమె బ్యాడ్ గా చెప్తుంది. ఆ రోజు నాకు వాళ్ళ గురించి ఎంత గుడ్డుగా చెప్పిందో ఈవిడ ఇప్పుడు పెద్దక్క. మళ్ళా వాళ్ళ అమ్మ ఈ పాపని ఇప్పుడు తీసుకెళ్లి కలిపిండ్రు వాళ్ళు ఇవన్నీ అంటారు కదా. ఆ పాప వెళ్తే అమ్మో మీ అమ్మ కేసులు పెడతదమ్మా అట్లా ఇట్లా అవుతుందని వాళ్ళు భయపడి ఈమె దగ్గరకు పంపిస్తే, ఈమె బట్టలు ఇప్పు చూస్తే ఒళ్ళంతా వాటాలు ఉంటే ఈమెనే పిఎస్ తీసుకెళ్లి పిఎస్ పెట్టించింది. ఇక్కడ ఏం చెప్తుంది, 7వ తరగతిలో ఆ పిల్ల పోయింది క్రూయల్ మైండ్ అని చెప్తున్నారు. ఆ పిల్ల ఒంటి మీద దద్దుల్లో ఇట్లా టాయిలెట్ చెప్పుతుంటే దుఃఖం వచ్చిందండి వీళ్ళు చెప్పుతుంటే పాప గురించి. నాకే టాయిలెట్ పోసే దానిలో తల కుక్కి మస్తు ఘోరంగా కొట్టిండు. వాడు ఎబ్బి ద్వారా పరిచయం అయినోడు, సెకండ్ వాడు, పెళ్లి చేసినావు అని చెప్తుంది ఈమె. రాంగ్ కాల్స్ లో పరిచయం అయిన వ్యక్తి. ఆనికి పెండ్లం ఉన్నది, 2 కొడుకులు రాయలసీమలో ఉంటారు. వాళ్ళే వచ్చి తీసుకుపోయినారు డెడ్ బాడీ. వాళ్ళే వచ్చి, నేను గాంధీకి వెళ్ళిన అంజలి తోటి. అంజలికి ఎవరు లేరు అంటే ఇంటి మేము కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్ అన్నట్టు. అయితే నేను ఇంకొక ఆమె అంజలికి తోడుగా వెళ్ళినాం గాంధీకి ఎవరు లేరు అంటే. ఆల్రెడీగా ఫస్ట్ భార్య వాళ్ళు వచ్చారు, వాళ్ళు తీసుకొని పోయినారు గాంధీకి. పిఎస్ దగ్గర అంజలి ఒకతే ఉన్నది అంటే అప్పుడే నాకు 1 వీక్ బిఫోర్ పరిచయం అంట అంజలి. అంటే నేను ఒక స్పోర్టివ్ గా ఉంటాను అన్నట్టు, పాజిటివ్ గా ఉంటాను ఏదైనా. అన్నయ్య ఒక ఉద్యమకారురాలు కదా నాలాగానే ఉంటది అనుకున్నా. నేను ఒక మంచి నెట్వర్క్ టీం చేయాలి, ఈ పాలిటిక్స్ అంతా అవసరానికి లేడీస్ ని ఎలక్షన్లప్పుడు ఇట్లా ఉండకూడదు, పాలిటిక్స్ అంటే మార్పు తేవాలని నాకు గోల్ అన్నమాట. ఆ వర్క్ చేసినప్పుడే ఇలా చేస్తాను. పాపం లేడీస్ మంచి మంచి వాళ్ళను వాళ్ళ పక్కన పెడతారు, తర్వాత కొత్త వాళ్ళు వచ్చి ముందుకు వస్తారు. ఇలా ఉండకూడదు, కష్టపడిన వాళ్ళు ముందు ఉండాలి. అలాంటి నెట్వర్క్ తయారు చేయాలని నేను ప్లానింగ్ లో ఉంటే ఈమెను ఇంట్రొడ్యూస్ చేసింది వేరే అమ్మాయి. చేస్తే ఈమె గిట్లా ఏమన్నా నీలాగానే స్ట్రాంగ్ ఉంటది, ఆమె గిట్లా చేస్తుంది అది ఏదంటే అవునా అని. అలాంటి వాళ్ళందరం ఏకమైతే సొసైటీలో మార్పు తేవచ్చు అనుకొని ఆమెకు సరే ఆమెకు ఫోన్ నంబర్ ఇవ్వంటే
ఆ ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు మాట్లాడినాం. చాలా మంచిగా మాట్లాడింది అంజలి. స్పోర్టివ్ బాగుంది కానీ రియాలిటీ గుణం కరెక్ట్ లేదు. మాట ఒక తీరు ఉంది కానీ ప్రవర్తన వేరే విధంగా. నేను స్వయంగా చూసిన గాంధీ భవన్ నుండి వచ్చేటప్పుడు ఆ క్రైమ్ మెంటాలిటీ ఎట్లా అంటే, వాడు ఆటో బుక్ చేసింది రాత్రి, అప్పటికి 11:30 అవుతుంది మాకు. వాడు ఏదో అమౌంట్ గాడ డిస్కషన్ అయింది, వాడిని తెగ సతాయించింది. పాపం వాడు భయపడి, మేడం మీరు దిగండి నేను రాను, ఏమనుకుంటున్నారా అని వాని మీద ఇల్లీగల్ గా ఏదో కేసు పెట్టి, వీని ఊబర్ వన్ కి కాల్ చేయట్టు, పాపకు ఆర్డర్ చేస్తుంది అన్నాడు సెల్ ఇచ్చి, ఇది చేయొద్దు అని. అంటే వాడు భయపడిపోయి నాకు సైగ చేస్తే, ఇక నాకు తెలుసు ఇక ఈమె ఏదో పూరని నిరికిచ్చేటట్టుందని, అంజలి వద్దు, నాకు అర్థమైపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చినా కూడా ఆ పూరనికి పైసలు ఇయ్యదని అర్థమైపోయి, అంజలి ఆయన ఎందుకు రాను అన్నప్పుడు ఎందుకు, మనం ఇంకోటి ఎక్కుదాంపా అని అక్కడ చిలకలగూడ దగ్గర దిగి మళ్ళీ వేరే ఆటో తీసుకొని వచ్చినాం. అంటే క్రిమినల్ మైండ్ అనేది నేను ఆ రోజు స్వయంగా చూసాను అంజలిలో. తర్వాత నేను నా ఇంటికి 2 పిల్లల్ని ఆమెను ఇన్వైట్ చేసిన. ఎందుకు అంటే, అయ్యో పిల్లలకి అండి కూడా పెట్టదు పాపం. భర్త ఇక పెద్ద భార్య వాళ్ళు వచ్చి తీసుకొని పోయినరు ఆ గాంధీ నుండి అటు ఈమె వెళ్ళలే. పాపని కూడా పంపిస్తే బాగుండు కదా అంటే, అమ్మో నా పాపని ఏం చెప్తారు అని ఈ పెద్ద పాపను పట్టుకొని చిన్నప్పుడే వేరేటోళ్ళకి అడాప్ట్ చేస్తానని చెప్పేస్తూ అడాప్ట్ చేసినట్టు వేసి వాళ్ళ దగ్గర 1 lakh తీసుకొని మళ్ళా నా పాప నాకు కావాలని వాళ్ళ మీద కేసులు పెట్టిందని చెప్పిండ్రు వీళ్ళు. అంటే ఎక్కువ బ్లాక్ మెయిలింగ్, క్యాష్ అనేది బాగా చేసిన సంఘటనలు ఎన్నో చెప్పారు వీళ్ళు నాకు. పాపలు వీళ్ళే చెప్పిండ్రు మన ఇంటికి వచ్చి. ఇక నేను అప్పుడు వీళ్ళు చెప్పినవి వాళ్ళని చెప్పినవి మైండ్ లో ఆలోచించి, అంటే ఇట్లా కళ్ళతోటే చంపేసినట్టు కనబడుతుంది అంజలి తెలుసా. పిల్లలు నాకు బాధ అనిపించింది, ఆడపిల్లలు రేపు వాళ్ళ భవిష్యత్తు ఎట్లా, వాడు చనిపోయిండు, ఇంకా వేరే కూడా ఉన్నాయి కానీ అవి తెలియదు కదా. పిల్లలు అవన్నీ బయట చెప్తారని వాళ్ళని కొడుతుంది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ ఎవరికి తెలియదు. ఆ పాప 14 ఏళ్ళ పాపకి ఎందుకు అంత బాధ ఉంటుంది చెప్పండి. ఆ పిల్ల ఏం తప్పులు చేసుగా, ఫ్రెండ్స్ వెళ్ళిండ్రు, లవ్ వెళ్ళింది, ఈమెం బాధ పెట్టిందో వెళ్ళింది, వెళ్తే ఆమెకు టెస్టులు గిస్టులు అవి ఇవి అంటే ఎంత గలీజ్గా ఉంటది. రూయల్ మైండ్ అదే నాకు ఇప్పుడు నేను మీకు ఎందుకు కాల్ చేశానంటే, ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పెద్ద డాడీ వాళ్ళు మంచోళ్ళనే చెప్పారు వీళ్ళు నాకు. వాళ్ళు పెంచుకోవచ్చు కదా, సాదుకోవచ్చు కదా అంటే, అమ్మో ఉండనేదక్క. సిడబ్ల్యూసీలో కూడా పిల్లని పెట్టించింది ఈమె, మళ్ళా ఫైరోల్ చేయించుకొని సిడబ్ల్యూల నుండి తెచ్చుకొచ్చుకుంది అక్క అని చెప్పారు వీళ్ళు నాకు. పాప సేఫ్టీగా సెక్యూరిటీగా లేదు అంటే, ఆడు సెకండ్ రోడ్ కూడా పాపను కొంచెం ఫిజికల్ హరాస్మెంట్ చేస్తే అవి చెప్తే వీళ్ళు సిడబ్ల్యూసీలో ఉంచిండ్రు. ఆమె పిల్ల ఇప్పుడు పెరుగుతుంది కదండి, పిల్లను అట్లా బ్యాడ్ టచింగ్ చేస్తే చెప్పొద్దు అని కొట్టిర్రు, 2 కలిసి కొడితే అట్లా అయింది. సేఫ్లీ అంటే మళ్ళీ ఈమె చాకల ఐలమ్మ మనవరాలు అని చెప్పి ప్రతి చోట ఇక ఫైర్వల్ చేయించుకొని సేఫ్ అవుతుంది. ఎవడు కానీ ఏమన్నా అంటే అన్ని మొగరాయిల్ లాగా దులుపుతుంది అన్నట్టు అంజలి క్యారెట్ అనిపించి నాకు 2 తెలిసిపోయింది. దానికి కరెక్ట్ గా వీళ్ళు చెప్పేటి నాకు మ్యాచ్ అయినాయి. అట్లా వీళ్ళు నాకు ఇంటికి వచ్చి చెప్పారు కదా, నేను చూసిన విధానానికి వీళ్ళు చెప్పిన దానికి వీళ్ళు కరెక్టే చెప్పారని ఆ రోజుల్లో మ్యాచ్ అయినాయి. కానీ ఈ రోజు ఏంటి ఇలా చెప్తున్నారని నాకు వండర్ అనిపించింది. అంటే వినేటోళ్ళు లేకుంటే ఇలా చెప్పేటోళ్ళు ఇలానే ఉంటారా అనిపించింది. అంటే అప్పుడు వాళ్ళే మీ దగ్గరకు వచ్చి ఇట్లా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వాళ్ళే మళ్ళీ అదని చెప్తున్నప్పుడు అసలు ఈ 2 అక్క చెల్లెళ్ళు అంజలిని ఒక రూమ్ లో కట్టేసి కొట్టిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే అంజలి వీళ్ళని చాలా ఘోరాతి ఘోరంగా బాధలు పెట్టేది. సొంత సిస్టర్స్ కూడా సంసారం చేసుకోకుండా వాళ్ళకు గలీజ్గా చెప్పడము. ఇప్పుడు చెల్ల ఉంది చూసిన, చెల్ల రాలేదు. ఎందుకు రాలేదు? చెల్ల భార్య భర్తలను విడగొట్టింది అంజలి. మళ్ళా ఇన్ఫర్మేషన్లు ఇచ్చాడు అట్టిగానే. వాళ్ళు అట్లా బ్యాడ్ హ్యాబిట్స్ కలవాలి కాదు కానీ, ఇక నీ పెళ్ళం గాంతో ఉంది గీంతో ఉందని చెప్తే వాళ్ళు విడిపోయి ఇట్లాంటివన్నీ. అంతెందుకండి, ఈ 2 అక్క చెల్లెలు బోనాలు ఎత్తుతుంటే అదే మరిదికి చూసినావా నీ పెళ్ళం నీ వదిన బోనాలు ఎత్తుతారు,
బోనాలు బాగానే ఎత్తారు కానీ సీరియల్ ఇప్పి నడితే బాగుండేదేమో అని అంటే మళ్ళీ ఆయన మీ చెల్లెకు ఇట్లా వాయిస్ పెట్టింది చూడని మళ్ళీ ఈమె పంపిస్తే ఆ వాయిస్ నాకు పంపించారు. చూడక్క ఇగో ఎట్లా చేస్తుంది అంజలి అని నాకు. అది చాలా క్రూయల్. అలాంటి దాన్ని వీళ్ళు వెనకేసుకొచ్చుకొని ఇక కేసులు పెడతాం, న్యాయం జరగలేదు. అదే జీడిమెట్లలో అంజలి ఎన్నో సార్లు ఎంతో మంది మీద కేసులు పెట్టింది. ఇప్పుడు చచ్చిపోయినోడు యాక్సిడెంట్ అనేటోడు వాడిని మస్తు సార్లు కొట్టించింది, మస్తు సార్లు కొట్టేది. ఆడ ఆ స్ట్రెండ్ పెయిన్ భరించుకోలేకనే వాడు వేసి గుద్దుకొని చచ్చిండు. ఆడు చావడానికి కారణం నువ్వేనా అని ఏడ కొడతారు అని వీళ్ళకు చెప్పవచ్చు కదా అంజలి. వీళ్ళకన్నా ఎవ్వరు లేరు అని వీళ్ళకు తెలియని లేదు. ఎవరో గ్రూప్ లో పెడితే ఆ గ్రూప్ లో తెలుసుకొని వీళ్ళు వచ్చిర్రు అంజలి ఇంటికి. తల్లి అంటుంది. ఈమె తల్లినే అంజలి గెంటేసి నడుచుకుంటూ పో అని బయటకు గెంటేసింది. మేము కొంచెం షుగర్ అది ఇది ఉండి ఆకలి అవుతుంటే కూడా సరిగ్గా అన్నం పెట్టకపోయేదంట. పెట్టకుండా ఇక్కడ ఎవడు సంపాదించింది ఉన్నదని తినడానికి వచ్చినావు, నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఉండద్దు, చంపేస్తే ఇక్కడ ఉంటే అని ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఆ ముసలిది భయపడి నడుచుకుంటా ఈ నుండి అటు దుందిగలిసాడు. అవి ఏవేవో పేర్లు చెప్పిర్రు. మళ్ళీ వీళ్ళ బిడ్డలు స్కూటీ మీద వస్తుంటారే నాన్న అమ్మమ్మ లాగుందని చూసి తీసుకొని వెళ్ళి ఇక వచ్చిన వాళ్ళు అమ్మని నడిపిస్తావా అని పైసలు ఇవా అని వాళ్ళు కోపంలో వచ్చి ఇక అంటారు కదా బిడ్డలు, కొంచెం హుషారుగానే ఉంటారు అన్నట్టు వీళ్ళు. ఈ రోజు ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు చచ్చిపోయింది. అందుకే పోలీసు వాళ్ళు అన్నారు ఊకో సార్ చచ్చిపోయింది. వాళ్ళు అట్టిగా అనలేదండి. వీళ్ళ మీద కూడా కేసులు అంటే పిఎస్ కూరుకుడే అంజలి వీళ్ళ మీద కూడా. వీళ్ళు కూడా వెళ్ళిండ్రు అదే పిఎస్ కి, జీడిమెట్ల పిఎస్ కి. నాకు కూడా కాల్ చేస్తే అక్క గిట్లా వేస్తుంది, అక్క గట్లా వేస్తుంది అంటే మీరు ఏమంటారు, అబ్బా మీ చెల్లె ఎన్నిసార్లు వస్తుందమ్మా, వారంకోసారి 2 సార్లు వస్తూనే ఉంటది అని అంటారు. దీనికి పోలీస్ లో కూడా వాల్యూ లేదక్క గిట్లా వేస్తుంది అని కూడా చెప్పారు వీళ్ళే. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు వాళ్ళకినే చేయించిండ్రేమో కుమ్ముక్కైండ్రేమో అంటుంది. అసలు ఈ అంజలి ఫస్ట్ హస్బెండ్ ఎట్లా చనిపోయారు ఏమైనా తెలుసా మీకు? సూసైడ్ ఇదే చెప్పారు, సూసైడ్ చేసుకున్నారు, ఈమె చంపిందని చెప్పేసి. ఆమెను ఎవ్వరు అత్తగారు రానియలే, వీళ్ళు రానియకుంటే ఒక్కతే గిట్లా పట్టుకొని ఉన్నా, పాప పుట్టింది పాపను పట్టుకొని ఉన్నా గిట్లా అనే గిట్లా చెప్పింది మాకు. పసిపిల్ల చిన్న పిల్ల అని. మరి మొన్నేమో కడుపుతోనే ఉండే ఈవిడ అప్పుడే చనిపోయాడు ఆయన సూసైడ్ చేసుకుని ఇంత ఉండే పాప ఇదే గాంధీలో ఉన్నానక్క గిట్లా అని కూడా చెప్పింది మాకు ఆమె. ప్రెగ్నెన్సీతో ఉండే కడుపులో పెద్దమ్మాయి కడుపులో ఉన్నప్పుడు మళ్ళీ ఇంకోని పెళ్లి చేసిన అని చెప్పింది. ఆడ పెళ్లి ఎక్కడ పెటాకులు ఎక్కడ అక్కడ వాళ్ళ భార్యలను కూడా మస్తు సతాయించింది. అక్కడ కూడా కేసులు పెట్టి వచ్చింది ఊర్లో రాయలసీమకి వెళ్ళి. ఈయన బాధ భరించలేక ఊర్లోకి వెళ్ళిపోతే వాడు ఎక్కడ ఉన్నాడని వెతుక్కుంటూ పోయి చాలా సతాయించింది వాళ్ళని కూడా. అక్కడ కూడా పెట్టింది. మళ్ళీ ఆయన చనిపోయిన రోజు కూడా గిట్లా మా ఆత్మ వచ్చి గిట్ల గిట్ల వస్తే మేము అర్థం చేసుకోలేదక్క మంచోడని. చచ్చిపోయిన సెకండ్ ఆయన గురించి కూడా వీళ్ళు మస్తు ఏడిచారు నా దగ్గర. ఇదే దొమ్మరి ముందు ఏం చేసిందో అక్క, చచ్చిపోయేటోడు కాదు, చాలా మంచోడు, మస్తు డబ్బులు ఇస్తాడు, దానికి చేసిన కష్టం అంత ఇస్తాడు, ఇదేం చేసిందో ఏమో, నా మధ్య చచ్చిపోయేటోడు కాదక్క మంచోడని చాలా ఏడ్చింది ఆయన చనిపోయిన గురించి కూడా చెప్పుకుంటే. మరి ఆ రోజు అట్లా అన్నోళ్ళు మరి ఈ రోజు ఏం మాట్లాడకుండా ఏం అంజలి గురించి వాళ్ళు చెప్తేనే నాకే ఏ చేయాలన్నది కోపం వచ్చింది అండి నిజంగా. ఎందుకంటే ఆ ఇద్దరు పిల్లలు ఎట్లా కాపాడాలి, ఎట్లా సేవ్ చేద్దాం, మరి ముందు వాళ్ళని సేవ్ చేయాలి. అంజలి ఏ క్షణంలో ఏమైనా చర్చ్ పిల్లల్ని అని నేను ఆ రోజు నాకు అదే భయం వేస్తుంది. ఇక మీరే చూడండి అక్క, మమ్మల్ని అయితే దగ్గరికి రానియదు, మమ్మల్ని నమ్మదు, ఎట్లా చేస్తారు అక్క అంటే అక్కడ ఇంటి దగ్గర ఒక ఆమెకు తెలిసినాడు ఇట్లా చెప్పిండ్రు అని ఆమెకు చెప్పి వాళ్ళ అక్కలు వచ్చి ఇట్లా చెప్పిండ్రు, మరి చూస్తూ ఉండండి, నేనైతే దూరం ఉన్నా, కొంచెం పిల్లలకి వెళ్ళి చెప్పండి, పిల్లలకి ఏమన్నా స్ట్రగుల్ అనిపించినప్పుడు ఇక్కడికి రమ్మనండి, మనం కొంచెం వాళ్ళని చూడాలి, పాప ఆడపిల్లలమ్మ పసిపిల్లలు, పెద్దదాన్ని గంత ఘోరంగా కొట్టిండ్రట అంటే మళ్ళీ రేపు లేడు, వేరే వాళ్ళు కూడా పిల్లల్ని ఏమన్నా చేయొచ్చు, అలాంటి టైంలో కూడా ఎవరికి చెప్పొద్దని ఏమన్నా చేస్తే పిల్లలు ఎట్లా బతుకుతారని పిల్లలని చూసే నాకు దుఃఖం వచ్చిందండి ఈమె గురించి చెప్తుంటే. మరి వీళ్ళే అప్పుడు అట్లని మరి ఇప్పుడు మళ్ళీ ఇట్లా అన్నప్పుడు అంతేందుకు అంజలి చేసే జాబ్ కూడా ఈమె దాన్ని చెప్పింది. ఈమెనే ఫస్ట్ కళాకారిని, ఈమెనే పాటలు పాడుతుంది,
భర్త చనిపోయిండు కదా, నా చెల్లెలు కూడా ఇంత డబ్బు వస్తుందని ఈమె తోటి తీసుకెళ్లేదంట గాయనిగా. అవునా మాట అక్కడ ఒకటైతే ఇది వరకు నేనే తిరిగేది, నేనే పోయేది, తర్వాత ఇక నేను ఆగిపోయా, తర్వాత సెల్లెలు పోయిందని ఆ మాట అయితే చెప్పింది. ఆమె ఓడు కాదు, అక్కడ పెద్ద పెద్ద వాళ్ళని ఆమె బుట్టలు వేసుకొని ఈమెకు ఛాన్సులు రాకుండా చేసి ఆమె హైలైట్ అయ్యి ఈమెకు ఇట్లా చేసింది నేను అని చెప్పింది. చేసి ఇప్పుడు ఆ జాబ్ కూడా ఈమెకు రావాల్సిందే, ఆమె చేస్తున్నది ఆమె పేరు మీద అని చెప్పింది. ఈ బ్యాక్ బోన్ అని చెప్పేస్తుంది, లీవులు తీసుకుంటది, దానికి సంగతి చెప్తారు ఆగు, ఆ జాబ్ కూడా ఊడిపోతుంది, అందరూ క్యాచ్ చేస్తున్నారు దాన్ని గురించి అని ఇలాంటి ఎన్నో చెప్పింది. ఇప్పుడు మీరు ఎట్లా అంటే ఇప్పుడు ఈ అంజలి వాళ్ళ ఫ్యామిలీ తరపున కాదు, దాని తర్వాత పెద్ద బిడ్డ వాళ్ళ వాళ్ళ అదే ఎవరి తరపున కాదు, వాళ్ళ తరపున కూడా కాదు, కామన్ నేను ఒక సొసైటీలో ఒక సోషల్ గా జెన్యున్ గా ఉండే పర్సన్స్ కి హెల్ప్ చేయాలనుకునే పర్సన్ అన్నమాట. రియాలిటీగా ఉండాలని ఉంటాను నేను. జస్ట్ ఇక వాళ్ళకు వాళ్ళే మీకు పరిచయం అవ్వడము, దాని తర్వాత వాళ్ళే అన్ని అంజలికి నేనేడ బాగా సపోర్ట్ అంటే మళ్ళీ ఎవరినో పట్టింది కానీ నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉంటాను అన్నమాట. అక్క లీడర్ అక్క అనేసరికి ఎవరు పెద్ద ఉన్నట్టుంది, దీనికి తెలియక వీళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నట్టున్నారు, దీనికోసం గురించి చెప్పాలన్నట్టు వచ్చినట్టు అనిపించింది. వాళ్ళు చెప్పినప్పటి నుండి ఇక మీకు అర్థమైంది, ఓ ఇట్లుందా అట్లుందా అని చెప్పి. అంటే ఇట్లున్నా అట్లనకున్నా నేను ఒక నైట్ అంటే ఆ శవాన్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఈమెకు తోడుగా నిలిచిన వాటి అదొకటి, అది చూసిన అదొకటి. తర్వాత చనిపోయిన వాళ్ళు ఈమె భార్యనని చెప్పేసి పిఎస్కి వెళ్ళి ఏమన్నా వస్తుందో అని పోలీసు వాళ్ళని కూడా బ్లాక్ మెయిల్ అని చూస్తే వాళ్ళు కోపం చేసిర్రు. కోపం చేస్తే నాకు ఫోన్ చేసి అక్క పోలీసు వాళ్ళకి ఇట్లా అంటూ ఉన్నారు, నాకు న్యాయం చేయరా, నాకేం న్యాయం చేయరా, ధర్నా చేయాలనుకుంటున్నట్టు. ఏం ధర్నా చేస్తావు, ఇక క్యారెక్టరే చెప్పే, ఇక పైసలు ఎట్లా సంపాదిస్తావు వాళ్ళ అక్కలు వచ్చి చెప్పే పాయది నాకు. ఇంకా నేను అలాంటి ధర్నాలు చేసి మాకు న్యాయం చేయండి అని ఎట్లా చేస్తాం కదండి. నేను చెప్పిన అంజలి నాకు జెన్యున్ గా ఉంటేనే చేయబుద్ధి అవుతుంది, ఈ పోలీసు వాళ్ళ మీద ధర్నాలు చేసి వాళ్ళని తిట్టి ఒక అమాయకుల నుండి డబ్బులు లాగి ఇప్పించడం నాకు అసలు ఇష్టం ఉండదండి. అయితే వాని మీద కేసు పెడితే, అదే బేకరీ పని చేసేవాడు అన్నట్టు సెకండ్ ఆయన స్కూటీ తీసుకొని వెళ్తున్నాడు కాబట్టి ఆ స్కూటీ నేను వెళ్ళక ముందు వానికి ఎందుకు ఇచ్చిండ్రు అంటే ఇక్కడ పోలీసు వాళ్ళు అంటే పోలీసు వాళ్ళని కూడా కొంచెం సతాయించడం బాగా ఈమెకు, ఎందుకంటే బయట కొంచెం ఫైర్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు అన్నమాట. వాళ్ళని అడ్డం పెట్టుకొని పిఎస్ వాళ్ళని కూడా కొంచెం ఆడ ఓవర్గా చేసేసరికి ఇట్లా అట్లా ఉంటాయి కదా, అట్లా జరుగుతుండే. అయితే ఆ పవర్ తోటి వెళ్దామని అనుకున్నది, కానీ మేము ఇప్పుడు మా లాంటి వాళ్ళము మంచిగా జెన్యున్ గా ఉండేటోళ్ళం నడవలేం కదా అన్యాయంగా ఉంటే. నేను చెప్పేసిన చూడు అంజలి, ఏదైనా జెన్యున్ గా ఉంటే సపోర్ట్ గా నిలుస్తాము, కానీ ఇలా దీని గురించి అంటే నాకు నిలబడను, నాకు ఇష్టం ఉండదు అని చెప్పిన. అప్పటి నుండి ఆమె నాకు కట్ చేసింది. అంటే కట్ చేయడం ఏంది, మేమే కట్ చేయాలనుకున్నాం, ఎందుకంటే ఇలాంటి పర్సన్ మనతో ఉంటే మనకు గలీజ్గా ఉంటది, మన పవర్ ని అడ్డం పెట్టుకొని కూడా ఇంకా ఎంతమంది అయినా బ్లాక్ మెయిల్ చేసే ఛాయిస్ ఉండొచ్చు అని మేమే కట్ చేసినాం. అంటే మీ అందరి వ్యక్తులను మెయిన్ తనకు సపోర్ట్ గా ఉన్నారు అని ఉన్నా లేకుండా, ఇప్పుడు చాకల ఐలమ్మ అని పేరు చెప్పుకొని ఎట్లా సేమ్ ఆ పవర్ తోటే బాగా కొన్ని చేసేది. వీళ్ళే చెప్పిండ్రు కదా స్వయంగా ఆమె ఏమేమి క్రైమ్ లాగా చేసింది, ఎక్కడెక్కడ చేసింది, ఎవరు చేసిందని. మళ్ళీ ఈ రోజేమో సెటిల్మెంట్లు అట్లాంటివి ఏవో చేసేది అది ఇది అని చెప్పేసి కూడా ఇప్పుడు ఈ రోజుల్లో ఆడోళ్ళు తెలుసు కదండి, ఏం సెటిల్మెంట్లు, నిన్ను బుట్టలు పెడాలరే, నువ్వు ఇది ఇవ్వకుంటే నీకు ఇవి చేస్తా అవి చేస్తా అని ఫ్యామిలీస్ కూడా వేరే వేరే వేరేగా అంటారు. గిట్లా ఉంటది అక్క, పిల్లలు ఏమవుతారో ఏమని కూడా వీళ్ళు భయపడి చెప్తే నాకు అదే కూడా కొంచెం భయం వేసింది. పాపం పిల్లలు ఇప్పుడు తల్లి మీద వేసిన కన్ను బిడ్డల మీద కూడా పడే ఛాయిస్ ఉంటది కదా. ఇప్పుడు వాళ్ళకి చెప్పుకోవడానికి ఎవ్వరు లేరు, పెద్దమ్మల దగ్గరికి వెళ్ళలేదు, చిన్నమ్మ దగ్గరికి వెళ్ళలేదు, ఆ తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, ఈ తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళకి ఎంత నరకం ఉంటదండి పాపం. ఆ చిన్నపిల్ల కూడా ఇప్పుడు ఏదో వాంటెళ్ళి చెప్తున్నట్టే మాకు అనిపించింది, కానీ ఆ పిల్ల ఆలోచించింది అక్కడ ఈ ప్లానింగ్ గా తొక్క దొండం కాదు, ఆ పోరగాళ్ళని ఏం బ్లాక్ మెయిల్ చేసిందో, ఈ పిల్లని ఏం చేసిందో, ఇది ఎప్పటికైనా డేంజరు, ఆమె ఇది ఘోరంగా చెప్తాందని ఆమె అన్ని చిన్నప్పటి అన్ని కసలు పెట్టుకొని
ఇక ఇట్లా చేసింది, కానీ ఏందో ఈమె అని కాదు, ఆమె ఆమె క్రూరత్వమే ఆమెని చంపేలాగా చేసింది ఉమ్. అయి ఉంటది. అందుకే నాకు అప్పుడు సెల్ కరెక్ట్ లేదు. నేను అంజలి చనిపోయే వరకు నాకు 2-3 రోజుల వరకు అంజలి అని తెలియదు. నా సెల్ రిపేరింగ్ వచ్చిన వాళ్ళే రోజు చూస్తుంటే అరే అంజలి చనిపేసింది. నేను హెడ్లైన్ చూసిన చంపే రోజు పాప ఇట్లా ఇన్నేళ్ళ పాప చనిపోయిందని టీవీ న్యూస్ లో చూసినానే. అంజలి ఫోటో అప్పటికి ఇలా కింద ట్రయల్స్ ఇచ్చారు. నేను అరే ఇక్కడ మన దగ్గరనే కదా ఇట్లా ఎవరు చంపేసిండ్రు, పిల్లకే పుట్టింది పోరాళ్ళకని అనుకున్నా. మళ్ళా నా సెల్ మంచిగా చూస్తే అంజలి, అరే అంజలి పాపనా, అరే నేనా అన్నాను, కరెక్ట్ చేసిందని చూడంగానే. అది ఏం చేసిందో పాపను, అందుకు తిక్కలేపింది వేసేసినట్టున్నారు అనుకున్నా నేను. ఫస్ట్ నాకు అలానే అనిపించింది. చాలా మంది ప్రియుడు ఆ ఏజ్ లో ఏం ప్రియుడు ఉంటాడు, ఏముంటాడు, ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ జస్ట్ లవ్ అనేది ఉంటదేమో కానీ అంత శృతి మించే లవ్ దాకా వెళ్ళరు కదండి ఆ చిన్న వయసులో. టెస్టులు అంత చిన్న పిల్లకి తల్లైన ఒక తప్పు చేసిందో ఒప్పు చేసిందో తర్వాత ఎందుకు టెస్టులు చేయించడం, అంత గలీజు పనిగా అనిపించదా? బిడ్డను కడుపులో దాచుకోవాలి కానీ ఒక వయసు మీద పడ్డ దానిలాగా అలా అంటే ఎట్లా? ఇప్పుడు ఈమె కూడా టెస్టులు ఏం చేస్తారు ఆ చిన్న పిల్లకు టెస్టులు చేసి? లైట్ గా ఎందుకు తీసుకుంటారు అని చాలా విషయాలు చెప్పారు కానీ బయట పెడతలేమని అనేది గివ్వే. ఇల్లీగల్ రిలేషన్స్ అవి అంటే బాగుండదు కదా. ఉద్యమకారులు ఇంకా పాట నాకైతే మంటలు వేసింది. మీరేమన్నా అనుకుంది పాటలు ఇంకా కైగట్టి వాడుతున్నట్టు ఇంత సక్కడి తల్లి అని. అవును, అక్కడికి వెళ్ళి పాడే అదే సెకండ్ డేనో ఎప్పుడో చాలా మంది వచ్చారు అనుకుంటా కదా. ఇంట్లో జరిగేటి ఎవరికి తెలుస్తాయండి? బిడ్డలు పాపం ఆ బిడ్డలు ఎంత నరకం అనుభవించారు. అది ఉన్నాడు. నేను చెప్పండి. చిన్న పాపం మొత్తం మరి అంతా వాళ్ళ అది బాగా ఆమె అక్కడ ప్రీ ప్లాన్డ్ గా చెప్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి. అమ్మ పడుకొని ఉంది, కింద పడిపోయిందని చెప్తారు ఒకసారి, అక్కనే చంపేసిందని ఒకసారి చెప్తుంది. అదే చూడు ఆడ మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఇంటర్వ్యూ మళ్ళీ చేస్తూ వాళ్ళ తప్పులు దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు ఏందంటే వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళ దగ్గర నుండి ఇంత దొరకాలని వీళ్ళది ఈ మైండ్. మీరు విత్డ్రాల్ చేసుకోరు, మేము మీకు ఇంత ఇస్తామని చెప్పాలి. పైసలు రాలి కదా మళ్ళా. అందుకే పోలీసు వాళ్ళు లైట్ గా తీసుకుంటారు అనేది. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మనం సపోర్ట్ ఇస్తే ఇంకా ఘోరం అవుతుంది కదా. ఇప్పుడు వీళ్ళు చంపినందుకు సపోర్ట్ ఇస్తే ఘోరం అవుతుంది అని పబ్లిక్ అంటారు. పబ్లిక్ ఏం తెలియదు కానీ లోపల జరిగిన సంఘటనలు ఎవరికి తెలియదు. అంత ఈజీగా చిన్న పిల్లలు ఎంత ఈజీగా చంపేసారు అంటే వాళ్ళని ఏదో బ్లాక్ మెయిల్ చేసి ఉంటది. వాళ్ళ దగ్గర తట్టుకునే శక్తి లేకనే ఈ అమ్మాయి దీన్ని పోయడం వదులుతాం ఎట్లయినా. నిజంగా అంజలి ఉంటే మాత్రం ఆ పొరాన్లను లైఫ్ లో ఉంచపోయేది. వాళ్ళ దగ్గర ఇప్పుడు 3 lakhs 2 lakhs తీసుకెళ్ళింది. ఆ 2 lakhs ఇచ్చే అంత స్టేజ్ లో ఉందా అంజలి? లోపల పెట్టే అంత ఉందా అంజలికి? 2-3 lakhs తీసుకెళ్ళింది గిట్లా అది అంటలేదు లక్క. ఆ డబ్బు ఉంటది ఆమెకు? ఎక్కడి నుండి ఉన్నది ఆ 2-3 lakhs? మీరు చాలా అబ్జర్వ్ చేయండి మీరు. ఎందుకంటే మీరు ఫ్రాంక్ గా ఉండాలన్నట్టు ఇంటర్వ్యూ చేశారు. నేను మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఇన్ని స్వయంగా నాకు చెప్పిన వాళ్ళు ఈ రోజు ఇలా అంటున్నారేంటని నాకు అనిపించి, నేనైతే పాపకు సపోర్ట్ చేయడానికి నేను పాపనైతే సేఫ్ జోన్ లో ఉంచాలి. తెలిసా తెలియక కాదు, ఆ పాపలకు అది ఉంటే ఊరే, చిన్న పాపకు పెద్ద పాపకు. ఇప్పుడు కాకుండా బతుకుంటే ఎప్పటికైనా ఆ తల్లి వాళ్ళని ఒక వేరే విధంగా తయారు చేసేది. అక్కడికి వెళ్ళినప్పుడు సరే వాళ్ళ వర్షన్ చెల్లెలు చనిపోయింది, వాళ్ళ అక్క వాళ్ళ బిడ్డ వాళ్ళు ఉన్నారు కాబట్టి అసలు ఏంటి మీ వర్షన్ ఏంటి, ఏం జరిగింది ఏంటి అనేది మనం అక్కడ నుండి తెలుసుకుంటాము. దాని తర్వాత ఈ చంపినటువంటి అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు మనం అప్పుడు. ఆమె ఈజీగా అన్నది చంపేస్తుండు మళ్ళీ వస్తాడంటే వాళ్ళకు కూడా ఇలాంటి ఎన్నో తెలుసుంటాయి కాబట్టి ఆమె అనేసింది. అసలు ఇంకా మాకు గ్రేట్ అనిపించింది. వస్తాడు అని ఆమె ఎంత ధైర్యంగా చెప్పింది చూసినావా? ఆమెకు ఎందుకంటే ఒక ఆడపిల్ల కోసం నా కొడుకు ఇట్లా నా తల్లి భయపడలే, మంచి పని చేసిండు అని. ఎందుకన్నది అని అంటే ఆ పిల్లల గురించి తెలుసు కాబట్టి. అది ఎవరికి తెలియదు, ఆమెకు చెప్పుకోలేకపోతుంది. కామెంట్ సెక్షన్ లో దాన్ని గుంజండి, దాన్ని ఉరిదీయండి, దాన్ని ముందు అరెస్ట్ చేయండి అని అంటున్నారు ఆమెను. కానీ ఒక ఆడపిల్ల కోసం ఒక కొడుకు చేస్తే చూసిన అది హీరోయిజం అంటే.
ఉమ్, ఎందుకంటే ఆ చిన్న వయసు అమ్మాయి యొక్క మనసు, ఆమె యొక్క లైఫ్ ను అర్థం చేసుకొని ఏదో అడ్డు సుఖం అవి ఏం తెలుస్తాయండి? ఆ ఏజ్ లో అడ్డం ఉండాలి, సుఖపడాలని అవి తెలుస్తాయండి? ఆ పిల్లని చూసిండ్రా మీరు? ఉమ్. ఆ అమ్మాయిని చూసారా? ఫోటో ఏదో. సుఖపడాలి, ఎంజాయ్ చేయాలన్న ఒక మైండ్ సెట్ ఉన్న ఆ, పిల్లకి కానే కాదు వాళ్ళు. ఉమ్, వాళ్ళకు ఒకటే వాళ్ళకి ఆలోచన, అమ్మ బాధ పెడుతుంది, అమ్మ రాక్షసి, అమ్మ బతకలేదు మమ్మల్ని. వాళ్ళకు లైఫ్ ఉండదని అలా చేసారు తప్ప ఈ పిల్లగాంతో ఏదో సుఖపడాలని కాదు, ఏదో ఎంజాయ్ చేయొచ్చు అని అయితే కాదు. ఉమ్, ఈమె తోటి వాళ్ళకు థ్రెట్ ఉందండి, అంతే. ఆ ఉమ్, థ్రెట్ గురించే వేసిండ్రు కానీ ఇక్కడ ఏదో నాన్న తరపున అని కాదు, అమ్మ తరపున. కానీ ఏమన్నా కోపం వచ్చినప్పుడు పిల్ల ఏమన్నా మాట్లాడితే మాట్లాడచ్చు ఎవరితోనన్నా, కానీ చంపాలి చేయాలనుకుంటే వాళ్ళకి పెద్ద అంజలి అడ్డా, వాళ్ళు చేయకపోదురా? ఉమ్, థ్రెట్ ఇప్పుడు పిల్లల దగ్గరకు వచ్చి మా పిల్లని తీసుకెళ్ళినా మళ్ళీ వాళ్ళ మీద కేసులా. ఈమెను చూస్తే ఆ కేసులకు భయపడే వాళ్ళు దూరంగా ఉన్నారు పెద్ద పిల్లలు, లేకుంటే బంగారం వాళ్ళే చూసుకొని పెంచుకుంటారు. కానీ వాళ్ళ ఈమె పెద్దమ్మాయి ఉన్నది కదా, వాళ్ళ ఫ్యామిలీ నుండి ఇది వరకు అంటే ఈ ఈ పాపను వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు చాటింగ్ కావచ్చు, మాట్లాడుకోవడం కావచ్చు, ఉమ్, ఉమ్, వాళ్ళు కూడా అదే చిన్న పాప మొన్న వీడియో చూపించింది కదా మన ఉమ్, వీడియోలో, ఉమ్, ఫోన్ ఉమ్, లో వాట్సాప్ ఉమ్, చాటింగ్. ఉమ్, మీ అమ్మని ఏం ఏ- చేస్తావు అని అంటే, చంపేస్తా, మా నాన్నని ఎట్లా చంపిందో అట్లనే చంపుతా, అది ఇదని ఆ ఉమ్, చాటింగ్ అవన్నీ చూస్తుంటే ఇది ఉమ్, ముందు నుండే ఇక ఈవిడ ఉమ్. మీద కోపము, దాని తర్వాత ఎట్లా ఇక కోపం ఉంది ఇప్పుడు, బాధ ఉన్నది, గట్లుంది గిట్లుందని చెప్పుకుంటుండ్రేమో, చెప్పుకుంటుంటే దానికి తగ్గట్టు వాళ్ళు మాట్లాడుతున్నారేమో, ఉమ్, అట్లా అయ్యి ఉంటది అన్నట్టు. ఇప్పుడు అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడు ఈమె వెళ్ళనియలేదు, ఉమ్, పోనీయలేదు. ఉమ్, ఇప్పుడు ఒక తోడు దొరికింది, ఇప్పుడు తోడు అయినా ఆ తోడు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏముందంటే ఎటు వెళ్ళనీయదు అని ఈ అమ్మాయి ఆ యొక్క సెల్ అడిక్ట్ అయింది సెల్ కి. ఉమ్, అట్లా. అంతేగాని దానికి ప్రీపనల్ గా ఆమె ఒకటి వాళ్ళు భయపడ్డారు తల్లికి. ఏ విధంగా అంటే మమ్మల్ని ఏదో చేస్తుంది అమ్మ అంటే, ఆ విధంగా చేసే ఛాయిస్ ఉంది ఆమె క్యారెక్టర్ అదే కాబట్టి. ఉమ్, అదే ఒక్క నైట్ ఒక అర్ధ గంట సేపు మాకు తెలిసిపోయింది ఆటో దగ్గర. ఉమ్, ఆడు పాపం కడుపు రాత్రిపూట వాడికి ఇంత దూరం రావాలంటే ఇక మనం గాంధీ హాస్పిటల్ నుండి ఉమ్, గింత కాదు గింత అమ్మ అంటే, నువ్వు గింత కాదు నేను గింతే ఇస్తా, గట్ల ఎట్లా ఇవ్వాలి, నీకెందుకు ఇవ్వాలి అన్నట్టు. అయ్యో కాదక్క దూరం కదా అది ఇది అంటే, ఏ సీదా తీసుకెళ్తావా తీసుకోవాలి, లేకుంటే నేను కేసు పెట్టమంటావా అని ఉమ్, అన్నాడు. కొట్టు ఆ కేసు, ఆ పాపకు చెప్పి ఆ నంబర్ చేసి అట్టిగానే ఆడ ఏముండదు, ఆ ఉమ్, నంబర్ ఫోన్ చేయి, కాల్ చేయి, వీడు బాగా నాటకాలు చేస్తున్నాడు అది ఇది అనేసరికి నాకు మంటలు వేస్తుంది. ఇక ఉమ్, ఎట్లనో ఉన్నది దీని కథ. ఇప్పుడు మనం ఏం అనలేం, భర్త చచ్చిపోయి ఉన్నది అని. ఉమ్, అంజలి మనకెందుకు ఈ బాబు భయపడుతున్నా, అంత దూరం రానంటుండ, అక్క నాకు ఈ పైసలు ఇవ్వకుండా మంచిది కానీ దిగండి అక్క అంటే, దిగమంటావా చెప్తా అని అంటే, ఇక నాకు ఇట్లా సైగ చేసిండు పిల్లగాడు, అక్క ప్లీజ్ అని. ఉమ్, నేను చూసుకుంటా అని చెప్పేసి, అంజలి వద్దు, అక్కడ చిలుకలు కూడా అక్కడ చిలుకలు కూడా దాకా నేను వస్తాను, ఇక నేను ఇక రానక్క, మీరు నాకు పైసలు లేకున్నా పర్వాలేదు అని అన్నాడు. అందువల్ల అంజలి ఆ పిల్లగాడు రానన్నా కూడా ఎందుకు మనకి ఆటో అన్నాడు, వేరే అక్కడికి వెళ్ళిన వాళ్ళే ఏదన్నా చూసుకొని వెళ్దాంపా అని చెప్పేసి వచ్చినాం. ఇక ఈ ఉమ్, పిల్లల అయ్యో ఈమె ఇట్లున్నది, పిల్లల పరిస్థితి ఎట్లా అని ఇక వంట చేసి వాళ్ళకి ఒక దిక్కులేని అనాథల్లాగా అనిపించింది ఆ రోజు. పాపం వాళ్ళ ముగ్గురిని వదిలేస్తుంటే కూడా మా హస్బెండ్ ఉమ్, నాటి దాకా రమ్మని, అక్కడ రోడ్డు దాకా రమ్మని మేము ఇటు వచ్చినాం. ఇంకా ఈ పిల్లలు ఇట్లా ఇక రోజు ఫోన్ చేసేదాన్ని, తిన్నారా, ఏం చేస్తుర్రా, అది ఇది, పెద్దమ్మ ఉన్నాను, మీరు మీకు ఏమనిపించినా నాకు కాల్ చేయండి అది ఇదని ఇక ధైర్యం ఇచ్చి మాట్లాడుతూ ఉండేదాన్ని. ఇక అంజలి పిల్లలకు వంట చేస్తున్నావు లేదా, రా మన దగ్గర ఒక ఉండదు పొద్దా అని పిలుచుకున్నా అన్నట్టు. ఉమ్, ఉమ్, ఎందుకంటే బాధలో ఉన్నారు, వండ బుద్ధిగా చేయబుద్ధి కాదు కదా. ఎంతైనా గొడవలు ఉన్నా పంచాయతీలు ఉన్నా ఒక వెళ్తే కదండి ఒక తోడు. అదేలేండి. ఉమ్. కానీ చిన్నతనంలోనే ఇప్పుడు చంపించింది అని ఈ అమ్మాయి మీద ఇక చంపారని వాళ్ళు ఇక శిల్పాలైపోయారు. కానీ రియాలిటీ భగవంతునికి తెలుసు, ఆ పిల్లలకైతే ఏం కాదండి. ఎందుకంటే ఆమె గురించి అన్ని తెలిస్తే ఆ పిల్లలకు ఆ, ఏం కాదు. ఎందుకంటే ఇలాంటి తల్లులు కూడా ఉన్నారా అనుకునేది తెలుస్తలేదు సమాజానికి. ఉమ్, ఇలాంటి తల్లులు ఉన్నారా అనేది తెలియట్లేదు. ఇప్పుడు మాకు చెప్పారు కాబట్టి
ఇప్పుడు నేను అనుకుంటున్నా అయితే చాలా గురించి అన్ని పెడుతుంటా, అయ్యో గిట్ల వేసిరట అని మేము కూడా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం యూట్యూబ్ ఛానల్స్ అవి ఇవి చూస్తూ. అరే గిట్ల వేసిరట. కానీ ఈమె విషయం చెప్తే అరే వీళ్ళు రియల్ గా చెప్తలేరా అక్కడ వాళ్ళు ఏది చెప్తా గదే విని టెలికాస్ట్ చేస్తున్నట్టున్నారు అని. అరే ఇప్పుడు కాదు, ఇక్కడ నుండి మనం వీటిని కూడా రియల్ అనుకోవద్దు చెప్పేటోళ్ళే అని అనిపించింది. ఇది మా ముందు జరిగింది కాబట్టి మాకు కనబడేసరికి. మీరు ఎక్కడ మేడం ఉండేది? నేను ఇక్కడనండి, గాజుల రామారం. ఓకే. చాలా మందికి తెలుసు కానీ ఎవరు ముందుకు రారండి చెప్పడానికి. దీని గురించి ఏమైనా భవిష్యత్తులో అంటే మేబీ రేపు ఎల్లుండిలో ఏదైనా మాట్లాడదాం, చిన్న డిబేట్ లాంటిది ఏమైనా వాయిస్ ఇవ్వగలరా మీరు? ఇస్తాను, ఎందుకు ఇవ్వనండి. రియల్ ఇప్పుడు పాపకు శిక్ష పడాలి అని అంటున్నప్పుడు పాపకు శిక్ష ఎందుకు పడాలనే దాని మీద మేము ఇస్తాం కదా. ఇప్పుడు రియల్ తెలిసి ఉన్నది కదా మాకు. ఇప్పుడు రియల్ గా వాళ్ళే వచ్చి స్వయంగా చెప్పినే ఉన్నాయి కదా మాకు విట్నెస్. సరే మేడం, వీలైతే రేపు ఎల్లుండిలో కలుస్తాను, కాల్ చేస్తాను నేను మీకు.